లాగా మారిపోయినటువంటి ఒక పెద్ద పరిస్థితి అంటే కొనసాగుతుంది. నువ్వు ఇప్పుడు కీలకమైన అంశం చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉండటం, బోర్డు చైర్మన్గా ఉండటం అంటే గౌరవప్రదమైన లేదా నమ్మకాలకు సంబంధించిందిగా ఉండేది. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఇది ఇంకా తమ అనే భావించేవాళ్ళు కదా. కానీ ఇటీవల కాలంలో ఈ చైర్మన్ల నియామకం రాజకీయమయమైపోవడం ఒకటైతే ఈవోలు కూడా, ఈవోల విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఈవో వైసీపీ ఉన్నప్పుడు ఉన్నారు, అవును, టీడీపీ ఉన్నప్పుడు ఉన్నారు. ఇన్ని మాట్లాడి ఈ రెండు పార్టీల మధ్య ఇంత చర్చ జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆయన తెచ్చి ఇప్పుడు పెట్టారు. నిజానికి ఈయన వీళ్ళిద్దరికి సంబంధించిన అయినా లేకపోతే విశ్వగురు మోదీ గారికి సంబంధించిన అయినా అంటే కేంద్రానికి దాంట్లో ఏమి సందేహం అక్కర్లేదు సార్. ఓహో, బీజేపీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో బీజేపీ వాళ్ళు బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఓకే, వైసీపీ పాపాల గురించి ఈరోజు ప్రతిరోజు మాట్లాడుతుంటారు కదా, ఆ పాపాల్లో భాగం బీజేపీదే కదా. బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ సపోర్టర్స్గా ఉన్న వాళ్ళు బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఓహో, వైసీపీ. ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం చాలా వివాదాలు కల్తీ గురించి మాట్లాడుతుంది. ఆ రోజు బీజేపీ భాగస్వామి, అదేలా లేదా గోవుల గురించి మాట్లాడుతుంది బీజేపీ భాగస్వామి, పరకామణి గురించి మాట్లాడుతున్నారు బీజేపీ లేదా ఆ రోజున. ఈరోజు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి ఈ కుంభకోణాన్ని వెలికి తీశాడని చెప్పి బయటికి చాలా గొప్పగా బీజేపీ వాళ్ళు. ఆ రోజు ఈ మొత్తం ఆ రవికుమార్ ఆస్తులన్నింటి తీసుకోవాలని చెప్పి సంతకం చేసిన దాంట్లో ఏకగ్రీవంగా చేసినటువంటి నిర్ణయంలో బీజేపీ కూడా భాగస్వామి కదా అప్పుడు. ఇప్పుడు ఏమి భానుప్రకాష్ రెడ్డి ఇంకొకరో కాదు, ఒక జర్నలిస్ట్ దీన్ని బయట పెట్టింది. ఈ వాస్తవం మరుగున పడిపోయింది. ఇదేదో బీజేపీ చేసిందో లేకపోతే ఇంకోటో కాదు. వైసీపీ పాపాలనంటే ఆ పాపాల్లో బీజేపీ భాగస్వామి ఉంది. దానికి పూర్వం చంద్రబాబు నాయుడు గారి పాపం అంటే ఆ రోజు కూడా బీజేపీ ఉంది. గత 3 గవర్నమెంట్లలో ఇంక్లూడింగ్ చంద్రబాబు అన్నారు కాబట్టి చంద్రబాబు గారు జిల్లాకు సంబంధించిన మనిషి మాట్లాడితే నేను తిరుపతికి చేస్తానంటూ ఉంటారు కదా. ఆయన 1999, 2004 మళ్ళీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత జటిలమైన పరిస్థితి అప్పుడు లేదు కదా వాస్తవానికి. అంత మునుపు అంత కనబడుతుంది. ఇటీవల బీజేపీతో వచ్చిన బంధం తర్వాతనే ఈ రకమైనటువంటి వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా తిరుమల పరిస్థితిని, స్వభావాన్ని, టీటీడీ ప్రతిష్టని విపరీతంగా పెంచింది సార్. ఎన్టీ రామారావు గారు అన్నదానం తీసుకొని రావడంలో, తిరుమల కొండ మీద మిరాసి వ్యవస్థను రద్దు చేయడంలో, దళారీ వ్యవస్థను రద్దు చేయడంలో, మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో, ఇక్కడ విద్యా వ్యవస్థని స్ట్రెంథన్ చేయడంలో, వైద్య వ్యవస్థను స్విమ్స్ తీసుకొని రావడంలో, బర్డ్ హాస్పిటల్ తీసుకొని రావడంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు దీని వెనక చాలా బలీయమైనటువంటి పాత్రని పోషించాడు. టీటీడీని స్ట్రెంథన్ చేయడంలో లేదా టీటీడీని అందరికీ ఉపయోగపడేటట్టుగా మల్టిపుల్ యాంగిల్స్ లో చేయడంలో చాలా గొప్ప పాత్రను పోషించాడు. నిధులు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలని కూడా అప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అట్లా ఆ రకంగా ఆయన రోల్ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ రకమైనటువంటిది లేకపోగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఆఖరికి స్విమ్స్ ని టీటీడీ పూర్తిగా టేకప్ చేసి ఆ స్విమ్స్ కి నిధులు కూడా లేకుండా ఆరోగ్యశ్రీ అనే దాన్ని కూడా ఈరోజు లేని పరిస్థితి తెచ్చేశారు. చాలా బలహీనమైన స్థితికి వెళ్ళిపోయింది. ఆఖరికి టీటీడీకి ఎందుకు వచ్చామరా బాబు, మమ్మల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి స్విమ్స్ వాళ్ళు అందరూ అంటున్నటువంటి పరిస్థితి. వరల్డ్లో ఉచిత ఆపరేషన్లు అయిపోయి డబ్బులు ఉండేవాడికి ఇప్పుడు అయిపోయినటువంటి పరిస్థితి అయిపోయింది దాదాపు. ఇప్పుడు కాలేజీలు అన్నిటిలో కూడా మొత్తం పర్మనెంట్ ఉద్యోగ లెక్చరర్ అనేవాడు కరువు అయిపోయిన మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళతో నిండిపోయింది. అట్లా విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ఒక్కొక్క దాన్ని నిర్వీర్యం చేస్తూ పర్మనెంట్ ఉద్యోగులు ఖాళీలు అయితే ఖాళీలు కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితికి వచ్చేసి ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోయి ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి గణనీయంగా కనిపిస్తోంది. టీటీడీ అంటే కామధేనువు, ఇక్కడికి బాగా అన్నీ జరుగుతాయనే అభిప్రాయం ఒకప్పుడు వాస్తవంగా ఉండేది. మీరు చెప్పినట్టు ఈ సంస్థలన్నీ భానుప్రకాష్ పేరు కూడా మీరు చెప్పారు. ఈ మధ్య ఆయన తర్వాత మాజీ శాసనసభ్యుడు ఆయన జంగా కృష్ణమూర్తి నియామకం అంటే ఎవరైతే వివాదంలో ఒకవైపు నుండి మాట్లాడారో ఇప్పటి వరకు ఈ విషయం వచ్చేసరికి వీళ్ళలోనే 2 రకాలుగా వచ్చింది. రెండవది ఆ శిల్పారామం అనుకుంటా, శిల్ప కళా శిక్షణ దాన్ని మార్చడం గురించి ఒక వార్తా పత్రిక మీడియా కథనం ఇవ్వడం, దాన్ని వీళ్ళు ఖండించడం అది కూడా నడుస్తుంది.
అంటే ఇప్పుడు రాజకీయ వివాదంతో పాటు మీడియా వివాదం స్వరూపం కూడా తీసుకుంటుందా? దాంట్లో ఏమి సందేహం లేదు. అది మీడియాకు మనకంతా కూడా బహిరంగంగా ఇది అందరూ మాట్లాడుకుంటుండేది సార్. ఓకే. కాకపోతే ఏంటంటే బయటకి మాట్లాడరు వీళ్ళంతా కూడా. అందరూ మీడియాలో తెలుసు, ఎన్టీవీకి TV5కి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనేది ఒక పెద్ద కాదు ఎన్టీవీకి TV5కి మధ్య అది ఒక పెద్ద వివాదంగా అది ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ABNకి TV5కి మధ్యన వివాదంగా ఉందనేది. అంటే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి తేడాలు ఈ రూపంలో వ్యక్తమవుతాయని బహిరంగ అందరూ వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ తిరుపతిలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే జంగా కృష్ణమూర్తి వివాదం ఉంది. అదేమి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వివాదమేం కాదు, అంత ముందు నుంచి జరుగుతున్నటువంటి వివాదమే. సరే లేటెస్ట్గా ఈ నిర్ణయం చేశారు కాబట్టి ఇది మొత్తం అంతా చాలా తీవ్రంగా జరిగిందని చెప్పి ABN వాళ్ళు రాశారు. ఆ తర్వాత ఈ శిల్పకళా కేంద్రాన్ని ఎత్తేసి అక్కడ పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ ఏమి తప్పు ఉంది నేను సూటి అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరికో వేరే వాళ్ళకి అంబానీకో అదానికో చాలా ఇచ్చేస్తున్నారు. టీటీడీ డబ్బులన్నీ ఎత్తుకొని ఎక్కడెక్కడో ఇచ్చేస్తున్నారు. తిరుమల కొండకు ఎదురుగా అలిపిరి దగ్గర పిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్లు కడితే తప్పేముంది? నేను వాస్తవంగా ఇప్పుడు శిల్పకళా కేంద్రం ఎత్తేయడం అంటే ఉంచండి, అది 45 ఎకరాల భూమి, ఇది 10-12 ఎకరాలు ఉంది. ఈ 10-12 ఎకరాల్లో అట్లే ఉంచి మిగిలిన దానంతా కూడా ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ తయారు చేయొచ్చు కదా. టీటీడీ ఆస్తిగా ఉంటుంది, యాత్రికులకి మేలు జరిగేది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఏదో రకరకాల వేరే కారణాలతో తమ పెత్తనం చూపించుకోవాలన్నటువంటి తప్ప ఇదే నిజంగా వీళ్ళు గట్టిగా మాట్లాడదలుచుకుంటే బీజేపీ ప్రమేయంతో ఈరోజు జరుగుతున్నటువంటి తప్పులు చాలా పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయి. టీటీడీకి వెంకటేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, కొండని అభివృద్ధి చేయడానికి, లేదా రకరకాల రూపాల్లో చేయాలి కదా. తిరుపతిని చేయాలి. తిరుపతికి వచ్చిన తర్వాతే వస్తారు కదా. తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి సార్ చాలా చోట్ల ఇప్పటికీ. ఇప్పుడు తిరుమల కొండకి వస్తారు జనము, రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. రాత్రి 9 గంటలకి కృష్ణా ఎక్స్ప్రెస్ రావడంతో ప్రారంభం అవుతుంది జనాభా తాకిడి. అంటే వేల సంఖ్యలో వచ్చే జనం రాత్రి అంతా చలికి ఆడబడి ఉంటారు అలిపిరి దగ్గర. అదే మాదిరి ఇంకా ఉదయాన్నే 3 గంటల నుంచి ట్రైన్లు వస్తుంటాయి. ఉదయం 3 గంటలు 4 లేదా 5-6 ప్రాంతంలో కనుక చూస్తే వేల సంఖ్యలో కిటకిటలాడిపోతుంటారు. మనకు రైల్వే స్టేషను, బస్టాండ్ ప్రాంతం. రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడు ఏం జరుగుతుందన్న అంత భయంగా ఉంటుంది. ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించారు. ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. టీటీడీ బోర్డు అవి చర్చించవచ్చు. ఎమ్యూనిటీస్ అక్కడ కల్పించకూడదా? అక్కడికి వచ్చేది భక్తులే కదా అందరూ కూడా, ఇంకెవరు వస్తారు? ఎమ్యూనిటీస్ అక్కడ కల్పించరు, లేదా వీటిని పట్టించుకోరు. లేదా ఇప్పుడు తిరుపతి మున్సిపాలిటీకి టీటీడీ సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదా? లేదా పెద్ద ఎత్తున వచ్చిన 1,00,000 మంది వచ్చిపోతే ఎంత మలమూత్రాలు, ఎంత చెత్తా చెదారం ఒక ఊరి మీద పడుతుంది? దీన్ని టీటీడీకి బాధ్యత లేదా? తిరుపతి రోడ్లను పట్టించుకోవాల్సిన బాధ్యత టీటీడీకి ఉందా లేదా? టీటీడీలో డ్రైనేజ్ సిస్టము లేదా ఇట్లాంటివన్నీ వీటి గురించి చర్చలు జరపరు, వీటి గురించి మాట్లాడరు. ఇవేదన్నా మాట్లాడితే దేవుడు సొత్తు కదా, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టడమే అందరు. లేదా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు, స్కూళ్ళు, నేను కూడా టీటీడీ దీంట్లోనే చదువుకున్నాను సార్. ఇక్కడ నేను నా అప్పర్ ప్రైమరీ దాకా ఎడ్యుకేషన్ టీటీడీ ఇన్స్టిట్యూషన్లో జరిగింది. మళ్ళీ హై స్కూల్ మున్సిపాలిటీ దాంట్లో జరిగింది. ఆ తర్వాత డిగ్రీ, జూనియర్ కాలేజ్, వీటన్నీ కూడా టీటీడీ ఇన్స్టిట్యూషన్స్ లో జరిగింది. వీటన్ని నిర్వీర్యం అయిపోయినాయి. వీటి గురించి చర్చ చేయరా? ఇట్లాంటివి ఏమీ లేవు చర్చ. ఏదన్నా ఉంటే పనికిరాని విషయాలను గంటల తరబడి, రోజుల తరబడి వివాదాల మీద వివాదాలు చేసుకుంటూ వాళ్ళు ప్రతిపక్షం అట్లే ఉంది, అధికార పక్షం అట్లే ఉంది. మధ్యలో బీజేపీ చలిగాంచుకునే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళ అనుకూలమైనటువంటి అధికారులను పెట్టుకొని స్థలాల ఆక్రమణ ఇట్లాంటిది కూడా బాగా జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది ఇవన్నీ కూడా. ఇక్కడ పనులన్నీ వదిలేసి బిఆర్ నాయుడు గారేమో దాదాపు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు స్థలాలు ఇస్తే ఆలయాలు కడతా ఉన్నారు. టీటీడీ బోర్డు